రాధే కృష్ణ. వెల్కమ్ టు లతా ఫ్యామిలీ ఛానల్. ఈ వీడియోలో మేము గోవర్ధనగిరి ప్రదక్షిణ చేశాము. బృందావనం నుండి గోవర్ధనగిరికి వెళ్ళి అక్కడ ఈ రిక్షాలో గోవర్ధనగిరి పరిక్రమ పూర్తి చేసి మళ్ళీ బృందావనం వచ్చేసాము. ఈ రిక్షాలో పరిక్రమ పూర్తి చేశాము ఎందుకంటే అది 22 కిలోమీటర్ల ప్రదక్షిణ. అందరూ కాలినడకన చేస్తారు, సాష్టాంగ నమస్కారం చేస్తారు. ఈ రిక్షాలో కూడా చేస్తారు. ప్రదక్షిణ చేసేటప్పుడు రాధే రాధే అంటూ చేస్తారు. ఇక్కడ ప్రదక్షిణ పరిక్రమ ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. దీన్ని దాంగాటి మందిర్ అంటారు. బృందావనం నుండి మధుర నుండి వచ్చే చాలామంది ప్రజలు పరిక్రమను దాంగాటి మందిర్ నుండి ప్రారంభిస్తారు. ఆలయ ముఖ భాగంలో గోవర్ధన పర్వతాన్ని తన చిటికన వేలుపై మోస్తున్న కృష్ణుడి ప్రదర్శించడం మనం చూస్తాము. ఇక్కడ నుండే మనకు గోవర్ధన పర్వతం అనేది స్టార్ట్ అవుతుంది, కనబడుతుంది. మనం ఇక్కడ దర్శించుకోవచ్చు గోవర్ధన పర్వతాన్ని. తర్వాత ఇక్కడ చిన్న చిన్న ఆలయాలను దర్శించుకొని మనం మాన్సి గంగా అనే ప్రదేశానికి వెళ్తాము. మాన్సి గంగా అనేది గ్రామం మధ్యలో ఉన్న ఒక పవిత్ర సరస్సు. శ్రీకృష్ణుడి పెంపుడు తల్లిదండ్రులు నంద మరియు యశోద ఒకసారి గంగను సందర్శించాలని కోరుకున్నారని చెప్తారు. దారిలో వారు రాత్రి ఇక్కడ ఆగారు. ఉదయం కృష్ణుడు తన తపస్సు నుండి గంగను ఇక్కడికి తీసుకువచ్చాడు మరియు దాన్ని మాన్సి గంగా అనే పేరు వచ్చింది. ఈ మాన్సి గంగా ఆలయం చుట్టూ ఇక్కడ గంగామాత ఆలయాన్ని చూస్తాము. చాలా ఉప ఆలయాలు ఉన్నాయి. ఈ ప్రవాహానికి చుట్టూ చాలా ఇళ్లతో ఉంటుంది. మధ్యలో సరస్సు లాంటి ప్రదేశం ఉంటుంది. మనం ఇక్కడ దర్శనం చేసుకొని మనం వేరే గోవర్ధన పరిక్రమ ఇంద్రుడి కోపం నుండి ప్రజలను రక్షించడానికి శ్రీకృష్ణుడు తన చిటికన వేలుతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన దైవిక సంఘటనకు గుర్తుగా జరుగుతుంది. ఈ పరిక్రమ ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. భక్తులు ప్రకృతికి కృతజ్ఞతలు తెలుపుతూ వినయం మరియు భక్తితో ఈ యాత్రను కొనసాగిస్తారు. దీని పరిక్రమ పూర్తిగా 21 కిలోమీటర్లు ఉంటుంది. పవిత్రమైన కొండ చుట్టూ ఉంటుంది. ఇది ఒక ఆధ్యాత్మిక ప్రకృతి మరియు భగవంతునిపై కృతజ్ఞతా భావాన్ని తెలియజేసే ఒక ఆధ్యాత్మిక యాత్ర. భక్తులు ఈ మార్గాన్ని నడుస్తూ భక్తితో పాడటం మరియు దేవుని స్మరించుకోవడం చేస్తారు. హిందువులు దీన్ని పవిత్రంగా భావిస్తారు. భాగవతంలో దీని ప్రస్తావన ఉంది. భక్తులు సాష్టాంగ దండాలతో కూడా ఈ పరిక్రమ చేస్తారు. కొన్నిసార్లు భక్తులు ఆహార పదార్థాలను ఉపయోగించి గోవర్ధన కొండ ప్రతిమలను చేస్తారు. పరిక్రమ పూర్తి చేయడానికి పట్టే సమయం భక్తుల ఆచారాలపై ఆధారపడి ఉంటుంది. గోవర్ధన పరిక్రమలో ఇది పోచారికి లోట అని కృష్ణుడి స్నేహితునికి అంకితం చేయబడిన మందిరం. ఈ ప్రదక్షిణలో ఈ మందిరాన్ని కంపల్సరిగా దర్శనం చేసుకోవాలని ఉంది. గోవర్ధన పరిక్రమ కేవలం ఒక ఆచారం కాదు. ఇది కృష్ణుని అద్భుతాలు, దివ్య ప్రకాశంలో మిమ్మల్ని ముంచెత్తి లోతైన ఆధ్యాత్మిక ప్రయాణం. పవిత్రమైన గోవర్ధన కొండను చుట్టుముట్టే ఈ పరిక్రమ ఆశీర్వాదం, క్షమాపణ మరియు పరమాత్మతో లోతైన సంబంధాన్ని కోరుకునే లక్షలాది మంది భక్తుల నిర్వహించే కాలాతీత సాంప్రదాయం. గోవర్ధన పరిక్రమ అనేది ఇంద్రుని ఉగ్ర తుఫానుల నుండి తన భక్తులను రక్షించడానికి గోవర్ధన కొండను ఎత్తిన శ్రీకృష్ణుని పురాణ చర్యను గుర్తు చేసుకునే భక్తి కార్యం. గోవర్ధన కొండను కృష్ణుడి స్వరూపంగా నమ్ముతారు. దాని చుట్టూ ప్రతి అడుగును ఒక దీవెనగా మారుస్తుంది. ఇది కృష్ణుడి తన భక్తుల పట్ల ఉన్న ప్రేమను మరియు రక్షణను సూచిస్తుంది. పరిక్రమ పాపాలను శుద్ధి చేసి ఆధ్యాత్మిక జ్ఞానోదయానికి మార్గాలను తెరుస్తుందని చెప్తారు. ఇది 21 కిలోమీటర్లు పవిత్ర కొండ చుట్టూ సమగ్ర ప్రయాణాన్ని అందిస్తుంది. దండవత్ పరిక్రమ వంటి ఆచారాల కోసం నడక ప్రయాణం 5 నుంచి 7 గంటలు లేదా అంతకంటే ఎక్కువగా సమయం పడుతుంది. దీపావళి తర్వాత జరుపుకునే గోవర్ధన పూజ సమయంలో పరిక్రమ చేయడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. కొండను నైవేద్యాలతో అలంకరించి కృష్ణుని గౌరవించడానికి ప్రార్థనలు నిర్వహిస్తారు. మేమిక్కడ శ్యామ్ కుండ్, రాధాకుండ్లో దీపంతో హారతి ఇచ్చి రాధా శ్యామ్ కుండ్ దర్శనం చేసుకొని మేము మళ్ళీ బృందావనానికి ప్రయాణం చేశాము. రాధాకుండ్, శ్యామ్ కుండ్ పక్కపక్కనే ఒకదాని పక్కన ఒకటి ఉంటాయి. దీని కథ ఏంటంటే రాధాకుండ్ అత్యంత ముఖ్యమైన కుండ్. ఎందుకంటే రాధా
బ్రజ్ను పాలించే దేవత జంట కుండ్లు రాధాశ్యామ్ కుండ్ ఒక ఇరుకైన గీతతో వేరు చేయబడ్డాయి. ఈ గీత కింద రెండోది మొదటి దాన్ని తింటుంది. రాధ తన గాజుతో తవ్విందని చెప్తారు, కానీ అందులో నీరు లేదు. శ్యామ్ కుండ్లో అన్ని పవిత్ర నదులు మరియు మహాసముద్రాల నుండి నీరు ఉంటుంది. అప్పుడు కృష్ణుడు తన రాధ బాధ చూడలేక తన కుండ్లో నీరంతా రాధా కుండ్లోకి వెళ్ళాల్సిందిగా నదులకి చెప్తాడు. అప్పుడు వెళ్ళింది అని ఇక్కడి కథ. వీడియో స్టార్టింగ్లో కుసుమ్ సరోవర్ చూసాము. మేము వెళ్ళిన రోజున అది క్లోజ్ చేయబడి ఉంది, లోపలికి వెళ్ళలేదు, బయట నుంచి వీడియో తీశాను. కుసుమ్ సరోవర్ అనేది అత్యంత అద్భుతమైన అందమైన ప్రదేశం. ఇది నిశ్శబ్ద నీటిలో ప్రతిబింబించే మరొక చివర ఉన్న పందిరి అందమైన మరియు ప్రశాంతమైన చిత్రాన్ని సృష్టిస్తే ఈ కుండ్లో రాధాదేవి కుసుమ పూల కోసమని వచ్చేదని దీని ప్రత్యేకత. మనం పరిక్రమ చేస్తున్నప్పుడు అనేక చిన్న గ్రామాల నుండి వెళ్తాం. ప్రతి ఒక్కటి శ్రీకృష్ణుడి సొంత కథతో ఉంటుంది. మరియు ఉత్తరప్రదేశ్ నుంచి రాజస్థాన్లో 2 కిలోమీటర్లు ప్రయాణించి మళ్ళీ మనం ఉత్తరప్రదేశ్లోకి వెళ్తాము. గోవర్ధన పర్వతం పడుకున్న ఆవు రూపంలో ఉంటుంది. శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని 7 రోజులు ఎత్తాడు. ఆ తర్వాత అతను చాలా ఆకలితో ఉన్నాడు. నిజానికి ఈ 7 రోజుల లెక్కింపు 56 భోగ్ వస్తుంది. భారతదేశంలో ఒక రోజును 8 ప్రహారాలుగా వివరిస్తారు. కాబట్టి బ్రజ్ ప్రజలు అతని కోసం 56 భోజనాలు సిద్ధం చేశారు, ప్రతి ప్రహార్కు ఒకటి. అయితే అతను చాలా ఆకలితో ఉన్నాడు. అతను ఇంకా ఎక్కువ అడుగుతూనే ఉన్నాడు. బ్రజ్ భాషలోని ఔర్ ఈ విధంగా ఆ గ్రామానికి పేరు వచ్చింది. ఈ పరిక్రమలో భాగంగా మనము పోచారికా లోటా అనే టెంపుల్ను సందర్శించాం కదా. ఆ టెంపుల్ యొక్క కథ ఏంటంటే, కృష్ణుడు బ్రజ్ భూమిని వదిలి ద్వారకకు వెళ్ళవలసి వచ్చినప్పుడు లౌతాను తనతో రమ్మని అడిగాడు. అయితే లౌతా బ్రజ్ భూమిని వదిలి వెళ్ళడానికి ఇష్టపడలేదు. కృష్ణుడు తిరిగి వచ్చే వరకు తాను ఏమీ తినకుండా తాగకుండా జీవిస్తానని చెప్పాడు. తినకుండానే ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని కృష్ణుడు తనని ఆశీర్వదించాడు. కృష్ణుడు మధురను విడిచిపెట్టిన తర్వాత తిరిగి రాలేదని మనకు తెలుసు. లౌతా కోసం ఒకరోజు కృష్ణుడు తిరిగి వస్తాడని ప్రజలు నమ్ముతారు. మరియు పూచారి గ్రామంలో ఉంది కాబట్టి దీన్ని పూచారిక లోటా అని పిలుస్తారు. ఆలయంలో అతన్ని పూజిస్తారు. ఇది చిన్నదే కథ, కానీ చాలా ఉత్సాహభరితమైన ఆలయం. ఇక్కడ చాలామంది కోరికలు కూడా నెరవేరుతాయని నమ్ముతారు. గోవర్ధనగిరి పరిక్రమలో మనం చాలా టెంపుల్స్ని దర్శనం చేసుకుంటాం. ముందుగా గిరిరాజ్ మహారాజ్ దాంగు టెంపుల్, పోచారి టెంపుల్, ముక్తుముహ్కార్ టెంపుల్, కుసుమ్ సరోవర్, మానసి గంగా, లాస్ట్గా రాధా శ్యామ్ కుండ్ను దర్శనం చేసుకుంటాము. ఇవన్నిటిని దర్శనం చేసుకొని మేము మళ్ళీ బృందావనానికి వచ్చేసాము. బృందావనానికి వస్తున్నప్పుడు ఇక్కడ వైష్ణోదేవి చార్ధామ్ టెంపుల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మేము ఇది చూడలేకపోయాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అందరూ రాధే కృష్ణ అని కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకో కొంచెం మంది చూడడానికి వీలుగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.